నేను ఉంటా. ఎనీబడి నా శత్రువు వచ్చినా నేను సపోర్ట్గా ఉంటా ఇప్పుడు. ఇప్పుడు మమ్మీ మీ కెరీర్ గురించి తాపత్రయపడ్డారు, మీ కెరీర్ హ్యాపీగా సెటిల్ అయింది. అలాగే మీరు మీ పిల్లల గురించి, మీ అబ్బాయిల గురించి మీరు అనుకున్నది ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు నేనేం నమ్ముతానంటే, ఇప్పుడు మా మదర్ నన్ను డాక్టర్ అవ్వాలనుకున్నాడు, అయ్యానా డాక్టరేట్ తెచ్చుకున్నాను తప్ప డాక్టర్ అవ్వలేదు. కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళదంటే, ఇప్పుడు నేను యాక్టర్ బాగున్నాను, 52 ఏళ్ళు సక్సెస్ అయ్యాను. బహుశా బలవంత పెట్టి నన్ను ఒక స్టెథోస్కోప్ ఇచ్చి కూర్చుంటే ఇవాళ నా ముందు మీరు ఉండేవాళ్ళ ఉండరు. కాబట్టి నవీన్ తీసుకోండి, నవీన్ ఈజ్ ద మేజర్ నౌ. అతను ఫోకస్డ్గా వెళ్తున్నాడు. మన సత్య తీశాడు, సాయిధరం తేజ్తో సూపర్ హిట్ అయింది, మంచి 36 అవార్డ్స్ వచ్చినాయి. ప్లాన్ చేసుకుంటున్నాడు. వాళ్ళు స్లోగా వెళుతున్నారు, వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి, పడిపోతే పట్టుకోవాలి. మిగతా వాళ్ళంతా వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలో దానికి నేను ఉంటాను తప్ప అంతకంటే ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్. ఐ డోంట్ మైండ్ ఇన్వాల్వింగ్ వెన్ ఆస్క్డ్, బట్ నా గైడెన్స్ తప్ప ఎప్పుడు నా యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదండి. సో మీ కెరియర్లో మీ అసలు అంటే ఫుల్ ఎప్పుడూ మీరు బిజీగానే ఉంది మీ కెరియర్, ఎంటైర్ కెరియర్. అంటే ఆర్టిస్ట్గా కానీ, పొలిటీషియన్గా కానీ, ఆ తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్గా వచ్చి ఫుల్ పేజ్డ్ కావటం, అంటే ఇంత బిజీ లైఫ్ మీ వ్యక్తిగత జీవితానికి ఏమన్నా ఇబ్బంది కలిగించిందా? ఒకటండి, నేను ఏమంటానంటే, నాకే కాదండి, రాజ్ కపూర్ నుంచి ఈ ఇష్యూస్ అందరికీ ఉన్నాయి. వ్యక్తిగత సినిమా యాక్టర్ జీవితం నాట్ 9 to 5 ఒకటి, ఒక ఆఫీస్కి పరిమితం కాదు. ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ తర్వాత ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, రేపు ఇంకో షూటింగ్ వెళ్తాను,